ఆమీర్ ఖాన్ కొత్త హిందీ సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 175 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సితారే జమీన్ పర్ సినిమా 225 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి. మన ఆమీర్ ఖాన్కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ పడింది. ఇక ఈ 225 కోట్ల గ్రాస్లో నెట్ కలెక్షన్ థియేటర్ల రెంట్లు గవర్నమెంట్ ట్యాక్సులు అన్నీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 148 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా ఆమీర్ ఖానే. సో 90 కోట్లు బడ్జెట్ పెడితే 150 కోట్లు ఆల్మోస్ట్ 148 కోట్లు వచ్చాయి. అంటే 58 కోట్లు అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా వారం రోజులు ఉంటుంది థియేటర్స్లో. బట్ చాలా సినిమాలు ఆడుతున్నాయి ఇప్పుడు బయట. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఉంది, అంతకుముందు జురాసిక్ వరల్డ్ వచ్చింది, హిందీలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అయినా కానీ మంచి కలెక్షన్స్ ఇవి. దానికి తోడు ఆమీర్ ఖాన్ చెప్పాడు ఈ సినిమాని ఓటీటీకి అమ్మనన్నాడు. 10 వారాల వరకు థియేటర్స్లో అంటే యూట్యూబ్లో వదులుతానన్నాడు. 10 వారాల తర్వాత యూట్యూబ్లో కూడా డబ్బులు కట్టే చూడాలన్నాడు. సో ఇవన్నీ హెల్ప్ అయిన సినిమాకి. దానికి తోడు సినిమా కూడా బాగుంది. ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా ఛాంపియన్స్ అని 2018లో వచ్చిన సినిమాకు రీమేక్ ఇది. దాన్ని ఇంగ్లీష్లో కూడా తీశారు, ఇప్పుడు హిందీలో మన ఆమీర్ ఖాన్ తీశాడు అతనే. సినిమా కూడా చాలా బాగుంది, నేను చూశాను. సో ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఉంది ఇంకా ఈ సినిమా సితారే జమీన్ పర్. రిలీజ్ అయిన 3 వారాల్లో 225 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చేసి 148 కోట్లు, సినిమా బడ్జెట్ ఏమో 90 కోట్లే, 58 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.